హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 34. "ఏ టిఫిన్ ఎందుకొద్దు?" అని అనగానే, "వద్దండి, నాకు బాగా నిద్రొస్తుంది. నేను పడుకోవచ్చా?" అని డల్‌గా అడుగుతుంది సీత. తను ఇంకా బాధలోనే ఉంది అని అర్థమయ్యి, "సరే రా పడుకో" అని బెడ్ మీద సరిగ్గా కూర్చొని, సీతని తన ఒడిలోకి లాక్కొని, భుజం మీద తల వాల్చి, వీపు మీద జోకొడుతూ ఉన్నాడు రామ్ ప్రేమగా. అంతే, ఏదో తెలియని బాధతో అలానే కన్నీళ్లు కారుస్తూ, అలసిన కళ్ళతో అలానే నిద్రలోకి జారుకుంది సీత. అలా 3 గంటల జర్నీ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవ్వగానే సెక్యూరిటీ వచ్చి డోర్ లాక్ చేశారు. రామ్ ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతూ, సీత గాఢ నిద్రలో ఉండేసరికి ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, అలానే తనని ఎత్తుకుని బస్ దిగాడు. అప్పటికే ఫ్యామిలీ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం. అలా బస్‌లో నుంచి సీతని ఎత్తుకుని రావడంతో అందరూ వాళ్ళని మురిపెంగా చూస్తూ ఉన్నారు. "చూసావా మహా! ఇంతకుముందు మనం అమ్మాయిని ఎత్తుకురారా అంటేనే మన మీద ఓ తెగ అరిచేవాడు కోపంగా. ఇప్పుడు చూసావా ఎంత బాగా మారిపోయాడో నా మనవడు" అని రాజారాం గారు నవ్వుతూ అంటారు మహాలక్ష్మి గారితో. "ఊరుకోండి, వాళ్ళకి దిష్టి తగులుతుంది" అని మహాలక్ష్మి గారు మురిపెంగా చూస్తూ ఉంటారు వాళ్ళని. అలా అందరూ ఇంకా రాజస్థాన్‌కి రీచ్ అయ్యారు ఫ్లైట్‌లో. మళ్ళీ కార్స్‌లో వాళ్ళ ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అవ్వగానే సీతకసలు మెలకువన్నదే లేదు. అలసిపోయి ఏడ్చి ఏడ్చి పడుకుంది. రామ్ ఒడిలో హ్యాపీగా నిద్రపోతూ ఉంది సీత. అలా అందరూ ఇంటికి రీచ్ అవ్వగానే ఇంకందరూ బాగా అలసిపోవటంతో ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వచ్చేశారు. రామ్ కూడా సీతని తీసుకొని రూమ్‌లోకి వచ్చి, సీతని బెడ్ మీద పడుకోబెట్టి, తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇంక ఫ్రెష్ అయ్యి, నైట్ ట్రాక్ అది వేసుకొని, సీత పక్కకి వెళ్ళాడు. సీతని గుండెల మీదకు తెచ్చుకుని, తన చుట్టూ చేతిని వేసి, గట్టిగా హత్తుకుని అలానే పడుకున్నాడు. నిద్ర రాకపోవడంతో ఫోన్‌లో మెయిల్స్ చూస్తూ ఉన్నాడు రామ్. అంటే నిద్ర పట్టలేదు. అలా సాయంత్రం వరకు గడిచింది. ఇంకది వర్షాకాలం అవ్వడంతో చల్లని గాలి విండోలో నుంచి లోపలికి వస్తూ ఉంటే ఇంకా గట్టిగా రామ్‌ని హత్తుకుని నిద్రపోతుంది సీత. రామ్ ఫోన్ ఇంక పక్కన పెట్టేసి సీత వైపు చూస్తాడు ప్రేమగా. నిద్రలో ముద్దుగా ముడుచుకుని నిద్రపోతున్న సీతని చూసి, "ఎంత అందంగా ఉన్నావే! కానీ ముట్టుకోవటానికే ఛాన్స్ లేదు. ఏం చేస్తాం?" అని సీతని బెడ్ మీద పడుకోబెట్టి, సీతకి తనకే తెలియకుండా చాలా సేపటి నుంచి పడుకోవడం వలన మెలుకువ వచ్చింది. రామ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంది. "ఇంకా ఎన్ని రోజులు ఈ దూరం?" అంటాడు రామ్. ఇంక సీత సైలెంట్‌గా తల దించుకొని ఉంటుంది సిగ్గుతో. "మరేంటే మార్నింగ్ మార్నింగే అంతలా ఏడుస్తున్నావు? ఇంకొకసారి నువ్వు అలా ఏడ్చావనుకో, ఇంక నన్నాపడం ఎవ్వరి తరం కాదు. నేనేం చేస్తాను అన్నది చెప్పను, చేసి చూపిస్తా" అని కోపంగా అంటాడు రామ్. "సారీ అండి. ఇంకెప్పుడు అలా ఏడవను. కానీ ఎందుకో అలా నాన్నని వదిలి వస్తుంటే నాకు చాలా బాధగా అనిపిచ్చింది" అని తల దించగానే, "ఎందుకే బాధ? నీకెప్పుడు వెళ్ళాలి అనిపించినా వెళ్ళు. నెక్స్ట్ నువ్వు నాకు చెప్తే ఆ నెక్స్ట్ మినిట్టే నిన్ను అక్కడికి పంపడానికి అన్ని అరేంజ్‌మెంట్ చేస్తాను. ఓకేనా? ఇలా ఏడ్చి ఏడ్చి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు" అండ్ ఏడ్చే ఆడవాళ్ళంటే నాకస్సలు ఇష్టముండదు. చాలా చిరాకు అని కోపంగా అంటాడు రామ్ సీత వైపు చూస్తూ. ఆ మాటకు చురుగ్గా చూసింది రామ్‌ని సీత. "ఏంటా చూపు? గుడ్లు పీకేస్తా." "మరి ఎలా చూడాలండి? నా ఐస్ అంతే. చూస్తే చూడండి, లేదంటే వద్దు" అని కోపంగా చెప్పి రామ్‌ని ఒక్కసారిగా నెట్టింది. పాపం బెడ్‌పై పడ్డాడు రామ్. "అయినా ఇది చూడటానికి ఇంతే ఉంటుంది. నన్నే తోసింది. అయిపోయింది ఈరోజు నా చేతుల్లో" అని సీత బెడ్ దిగడం చూసి ఫాస్ట్‌గా లేస్తూ ఉంటే, సీత రామ్‌కి దొరకకుండా పరుగందుకుంటుంది. "ఏంటే నాతోనే ఆటలా? మర్యాదగా నాకు దొరికిపో. లేదంటేనా ఇంకస్సలు వదలను చెప్తున్నా" అని సీతని పట్టుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటాడు రామ్. "ఆశ, నేనేం అస్సలు దొరకను. మీరే అన్నారుగా చికాకని. అందుకే అవసరం లేదు. మీ దారి మీరు చూసుకోండి. నేను వెళ్తున్నా" అని వాష్‌రూమ్‌లోకి దూరిపోయింది సీత తన శారీ పట్టుకుని. దీనికి బాగా ఎక్కువయింది. "చెప్తా చెప్తా నీ పని" అని అనుకుంటూ అలాగే కూర్చుని ఇంపార్టెంట్ ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూలో మునిగిపోయాడు రామ్.
ఇంకా సీత ఫ్రెష్ అవ్వడం, శారీ కట్టుకోవటం, బయటకు కూడా వెళ్ళడం జరిగిపోయాయి. కానీ రామ్ మాత్రం ఆఫీస్ వర్క్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఇంకా కిందకి వచ్చిన సీతకి హాల్ అంతా కూడా గందరగోళంగా కనిపిస్తుంది. గొ ఇంకా అక్కడంతా గొడవగా ఉండేసరికి ఏంటా అని కిందకి వెళ్లి చూడగా ఆర్యన్, శృతి ఒక్క రేంజ్‌లో కొట్టుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ. ఎంతలా అంటే శృతి ఆర్యన్ మీదకి ఎక్కి వీపుని పచ్చడి పచ్చడి చేస్తుంది. ఏంటే? ఏమయ్యిందే? నేనేం చేశానే? నన్నింతలా బాదుతున్నావు? నీకు దండం పెడతానే వదలవే అని ఆర్యన్ పరిగెడుతూ మొత్తుకుంటున్నా కూడా శృతి అస్సలు వదలకుండా చితకబాదుతుంది. అక్కడ ఉన్న అందరూ కూడా నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉన్నారు. అత్తయ్య ఏమయ్యింది? ఎందుకలా వాళ్ళు కొట్టుకుంటున్నారు? అని అర్థం కాకుండా సీత అయోమయంగా అడుగుతుంది సుప్రజ గారిని. ఏముందమ్మా, రోజూ ఉండే గొడవే వాళ్ళది. శృతి, ఆర్యన్ ఇద్దరూ పిజ్జా ఆర్డర్ చేసుకున్నారంట. అందులో 7 పీసెస్ వచ్చాయంట. ఇద్దరూ 3 తిన్నారు. శృతి ఏమో స్లోగా తింటుంది. ఆర్యన్ ఏమో ఫాస్ట్‌గా తినేసి ఇంకో పీస్‌ని కూడా తినేసాడంట. అంతే, ఇంక మరి శృతి ఆగుతుందా? గొడవకు దిగింది. కానీ అత్తయ్య, వాళ్ళు గొడవ ఎక్కువగా పడుతున్నారు కదా! ఎలా ఆపుతారు? వాళ్ళు గొడవను మనం ఆపుదామని చూసామనుకో, అది మన మీదకొచ్చి పడుతుంది. అందుకే ఎవరు వాళ్ళ జోలికి వెళ్లరు. ఇంక ఇప్పుడే రామ్ ఇంట్లోనే ఉన్నాడు కదా! వాడు కిందకి వస్తే అప్పుడు చూడు, అప్పుడు ఆపేస్తారు వీళ్ళ గొడవ. ఇంక చూస్తేనే వణికిపోతారు. అందుకే అని నవ్వుతూ చెప్పగా సీతకు కూడా నవ్వొచ్చింది వాళ్ళని చూసి. అలా ఇద్దరూ కిచెన్ రూమ్‌లోకి వెళ్లారు. డిన్నర్‌కి ఏం చేద్దామా అని ప్లానింగ్‌లో ఉన్నారు. సుప్రజ గారు చెప్పినట్టే రామ్ కిందకి రావటం, వీళ్ళ గొడవ ఆపడం 2 జరిగిపోయాయి. ఇల్లు మొత్తం సైలెంట్‌గా ఉంది. ఇంక అందరూ డిన్నర్‌కి కూర్చోగానే అందరికీ వడ్డించి ఆడాళ్ళు కూడా కూర్చున్నారు వాళ్ళ హస్బెండ్స్ పక్కన. రామ్ అయితే అసలు సీత వైపు కూడా చూడకుండా గప్‌చిప్‌గా తింటున్నాడు. మరి ఎందుకో ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నా కూడా తర్వాత ఎలా ఉంటదో అనేది సీతకి బాగా తెలుసు కదా! అలా అందరూ తినేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోగా కిచెన్ రూమ్‌లో పాలు వేడి చేస్తున్న సీత దగ్గరకు వస్తారు మహాలక్ష్మి గారు. అమ్మా సీత, ఏం చేస్తున్నావు తల్లి? అని మహాలక్ష్మి గారు అడగగానే, అమ్మమ్మ, ఆయనకి పాలు కావాలంట అత్తయ్య చెప్పారు. అందుకే వేడి చేసి తీసుకుని వెళ్తున్నా అమ్మమ్మ అని సీత చెప్పగానే, సరే తీసుకుని వెళ్ళు. కానీ నాకొక విషయం చెప్పు తల్లి. ఏంటమ్మమ్మా? ఏం లేదు. మీరిద్దరూ బానే ఉన్నారా? సీత చిరునవ్వుతో మహాగారిని చూస్తూ, ఎందుకలా అడిగావు అమ్మమ్మా? అని అంటుంది సీత. ఏం లేదు తల్లి. ఎందుకో నాకనిపిస్తుంది. మీ ఇద్దరూ ఇంకా సవ్యంగా లేరు అని. చెప్పు తల్లి. ఒక తల్లిగా అడుగుతున్నా. మీరిద్దరూ కలిసిపోయారా? అని డౌట్‌గా అడుగుతారు ఆవిడ. ఆవిడ మాటలకు అబద్ధం చెప్పలేక సిగ్గుతో తల దించేసి తల అడ్డంగా ఊపుతుంది. అప్పుడే సీత నెత్తిన మొట్టికాయ పడుతుంది. ఆ అమ్మమ్మ, ఏమయ్యింది? అలా కొట్టారు అని తల రుద్దుకుంటూ ముద్దు ముద్దుగా అడుగుతుంది సీత. ఈ వేషాలేవో మీ ఆయన దగ్గర వెయ్యి. అప్పుడొస్తాడు నీ దగ్గరకు. ఆయనే 2 రోజుల నుంచి నీకు దూరంగా ఎలా ఉంటున్నాడే నా మనవడు అని చిరుకోపంగా మహాలక్ష్మి గారు అంటుంటే సీత తలదించేసింది. నిన్నిలా కాదు, నా మనవన్నే అడుగుతాను ఆగు అని వెళ్తుంటే అమ్మమ్మ అమ్మమ్మ వద్దు అని ఆవిడ చేతిని పట్టుకుని ఆపేస్తుంది సీత. కోపంగా చూడగా అంటే అంటే అమ్మమ్మ, ఆయన వస్తున్నారు. కానీ నాకు భయం వేసి ఏడ్చాను. అందుకే ఆయన దూరంగా ఉంటున్నారు అని బిక్కమొహం వేసుకుని చెప్పగా మళ్ళీ పడింది మొట్టికాయ తల మీద. ఈసారి ఇంకా గట్టిగా అమ్మమ్మ అని నొప్పికి రుద్దుకుంటూ అంటుంటే ముందు నోర్మి. అయినా ఇలా ఎవరైనా భయపడతారా? మీ ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది. కానీ ఇప్పుడన్నా కలిసి ఉంటారు అనుకుంటే ఏంటి ఇదంతా? ముందే చెప్తున్నా, నెల తిరిగేలోపు నువ్వు నెల తప్పలేదు అనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి, నీ మొగుడు సంగతి అని కోపంగా మహాలక్ష్మి గారు అనగానే తల దించేసింది సీత. తల దించడం కాదు, భయం వదిలి తనని దగ్గర చేసుకో, లేదంటే ఊరుకోను చెప్తున్నా అని గంభీరంగా అనగానే హ్మ్. ఏం చేస్తావు గ్రాని అని వెనక నుంచి గొంతు వినిపిస్తుంది ఇద్దరికి. ఇద్దరు వెనక్కి తిరిగి చూడగా హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని సీరియస్‌గా వీళ్ళనే చూస్తూ నిలబడ్డాడు రామ్. ఏముందిరామా చేసేది? అయినా మీ ఇద్దరు ఇంకా కలవకుండా ఎలా ఉంటున్నారు? ఇలా చేస్తే నేను అస్సలు ఊరుకోను చెప్తున్నా అని ఆవిడ కోపంగా రామ్‌ని చూస్తూ అనగానే రామ్ నవ్వుతూ ఆవిడ భుజం మీద చేతిని వేసి
నాదేముంది గ్రాని, అంతా ఆవిడ గారిదే. నువ్వే ఒప్పించు మరి అని చేతులు దులుపుకుని అక్కడి నుండి నవ్వుతూ సీతకి కన్ను కొట్టి జారుకుంటాడు రామ్ మెల్లగా. అంటే సీతకి నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. బిక్క మొహం వేసుకుని మహాలక్ష్మి గారి వైపు చూడగా, ఇప్పుడు చెప్పు మనవరాలా, నీదే తప్పు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే వాడు కూడా ఓకే అన్నాడు. రేపు నాకైతే మంచి వార్త చెప్పాలి అని కోపంగా చెప్పి ఫ్రిడ్జ్‌లో ఉన్న మల్లె పువ్వులని తీసి సీత జడలో తురిమి, ఎక్కువగా అలా అమాయకంగా ఉండకు. అవసరం అయినప్పుడు కొంచెం తెలివిగా ఆలోచించు అని చెప్పి సీత చేతికి పాల గ్లాస్ ఇచ్చి రామ్ రూమ్ వైపు నడుస్తూ ఉన్నారు ఇద్దరు. ఇంకా లిఫ్ట్‌లో రామ్ ఫ్లోర్‌కి వచ్చి చెప్పింది గుర్తుందిగా? ఇలా ఏడుస్తూ ఉంటే కష్టం. మీ ఇద్దరు సంతోషంగా ఉంటేనే మాకు సంతోషం. నాకు నా మునిమనవన్ని మనవరాలితో ఆడుకోవాలని ఆశగా ఉంది సీత. అందుకే ఇంకెక్కువ చెప్పను అని రామ్ రూమ్‌లోకి పంపించి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోయారు ఆవిడ. కిందకి వెళ్ళగా సుప్రజ గారు ఆవిడకి ఎదురొచ్చి, ఏంటత్తయ్య మీరు? వాళ్ళకి వాళ్ళు కొన్ని రోజులు ఆగాలి అనుకుంటున్నారేమో. చిన్నపిల్లలైతే కాదు గదా! ఎందుకంత తొందర చేస్తున్నారు? అని సుప్రజ గారు అడగగానే, ఏం లేదు సుప్రజ, వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని అలా చేశాను. మనం అంటే మాత్రం కలుస్తారా ఏంటి? ఏదో అలా అన్నాను అంతే అని నవ్వుతూ వెళ్ళిపోతారు ఆవిడ. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.